ఇజ్రాయెల్పై ఇరాన్ డేంజరస్ క్లస్టర్ బాంబులతోటి విరుచుకుపడింది. దానికి సంబంధించిన వార్త ఇది. శక్తివంతమైన ఆయుధాన్ని బయటకు తీసింది ఇరాన్. క్లస్టర్ బాంబు దాడులతోటి దద్దరిల్లిపోతోంది ఇజ్రాయెల్. ఏమిటి క్లస్టర్ బాంబుల ప్రత్యేకత? సాధారణ క్షిపణులు ఒకే చోట పేలి నష్టాన్ని కలిగిస్తుంటాయి. కానీ క్లస్టర్ బాంబులు గాలిలోనే పేలి తమలో ఉన్న పదుల సంఖ్యలో చిన్న చిన్న బాంబులను ఒకేసారి పెద్ద విస్తీర్ణంలో కార్పెట్ బాంబింగ్ చేస్తాయి. స్క్రీన్పై మీరు చూస్తున్నవి క్లస్టర్ బాంబుల విధ్వంసమే. ఇజ్రాయెల్ అధికారుల ప్రకారం ఇరాన్ ప్రయోగించిన క్షిపణి నేలను తాకడానికి 4 నుంచి 7 కిలోమీటర్ల ముందే గాలిలో అవి పేలి స్ప్లిట్ అయ్యి సుమారు ఒక 20-25 చిన్న బాంబులను విడుదల చేసింది. ఇవి 5 నుంచి 8 కిలోమీటర్ల మేర విస్తరించి టార్గెట్స్ని చేస్ చేశాయి. ఈ క్లస్టర్ బాంబుల ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. యూజువల్గా మిసైల్స్ ప్రయోగిస్తారు, అలాగే ఏదైనా ఒక బాంబుని ప్రయోగిస్తారు. అది ప్రయోగించిన తర్వాత అందులో ఉండే ఈ చిన్న చిన్న బాంబ్స్ అన్నీ కూడా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత స్ప్లిట్ అయిపోతాయి. అంటే ఒకటే టార్గెట్ని కాకుండా నెంబర్ ఆఫ్ టార్గెట్ని చేస్తారు. అలాగే వీటిని ఇంటర్సెప్ట్ చేయాలి అనుకుంటే ఏదైనా ఒక్కటి వస్తే దాన్ని ఈజీగా చేయొచ్చు. ఇన్ని ఒక్కసారిగా దగ్గరకు వచ్చిన తర్వాత స్ప్లిట్ అయిపోతే అన్నిటినీ ఇంటర్సెప్ట్ చేయడం కుదరదు. తద్వారా కొన్నిని ఇంటర్సెప్ట్ చేసినా సరే మిగిలినవి వెళ్ళి టార్గెట్ని చేసేస్తాయి. ఇప్పుడు ఇరాన్ ఈ ప్రయోగమే ఇజ్రాయెల్ మీద చేసింది. సో ఇంటర్సెప్ట్ అవ్వకుండా కొన్ని టార్గెట్స్ని చేసినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ ఇప్పుడు ఈ క్లస్టర్ బాంబులను ప్రయోగిస్తోంది ఇజ్రాయెల్ మీద. దానికి సంబంధించిన విజువల్సే ఇది. క్లస్టర్ బాంబులు ఎలా దాడి చేస్తాయో ఈ విజువల్స్లో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటే బాంబు కింద కనిపిస్తుంది, కానీ టార్గెట్కి దగ్గరకు వచ్చే కొద్దీ అవి స్ప్లిట్ అయిపోయి పదుల కొద్దీ టార్గెట్స్ని అవి టార్గెట్ చేస్తాయి. వాటిని ఇంటర్సెప్ట్ చేయడం శత్రు దేశాలకి అంత ఈజీ కాదు. సో ఇప్పుడు ఇరాన్ ఆ ప్రయోగమే ఇజ్రాయెల్ మీద చేస్తోంది. పేలిన తర్వాత ఎఫెక్ట్ ఎలా ఉందో కూడా ఒకసారి చూపిస్తాను నేను మీకు. ఇజ్రాయెల్ మీద దాడి జరిగినప్పుడు ఆ ఇంటర్సెప్ట్ చేసినప్పుడు కొన్ని వాటిని మాత్రమే అడ్డుకోగలిగితే ఆ తర్వాత అడ్డుకోలేనివి టార్గెట్లను చేస్తే ఏం జరుగుతుందో దానికి ఉదాహరణే ఈ దృశ్యాలు. అవేమీ చిన్న చితకా కాదు, ఎందుకంటే ఈ క్లస్టర్ బాంబులు చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఎంత పెద్ద వినాశనానికి దారితీస్తాయో ఈ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతోంది. లేటెస్ట్గా ఇజ్రాయెల్ నుంచి మనకు అందుతోన్న విజువల్స్ ఇవి. ఇజ్రాయెల్లో అనేక చోట్ల ఇలా క్లస్టర్ బాంబులు కొన్ని టార్గెట్స్ని దెబ్బతీసినప్పుడు అక్కడ జరిగిన విధ్వంసం తాలూకు విజువల్సే ఇప్పుడు స్క్రీన్పై మీరు చూస్తున్నారు. ఆల్రైట్, స్క్రీన్పై మీరు 2 విజువల్స్ చూస్తున్నారు. రాత్రి క్లస్టర్ బాంబుల అటాక్ జరిగినప్పటి విజువల్స్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నాము. తెల్లవారిన తర్వాత దాని విధ్వంసం తాలూకు దృశ్యాలను కూడా రైట్ సైడ్ విజువల్స్లో చూస్తున్నాము. క్లస్టర్ బాంబులు రిలీజ్ చేసినప్పుడు మీరు గమనించవచ్చు, దగ్గరకు వచ్చిన తర్వాత స్ప్లిట్ అయిపోయి అవి వేరియస్ టార్గెట్స్ని చేశాయి. అందులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే పడ్డాయో వాటి దగ్గర విధ్వంసం ఎలా ఉందో కూడా రైట్ సైడ్ విజువల్స్లో చూస్తున్నాం. క్లస్టర్ బాంబులు ఎలా స్ప్లిట్ అయిపోయి పదుల కొద్దీ టార్గెట్లను చేస్తున్నాయో చూస్తున్నాము. అలాగే వాళ్ళ దగ్గర ఐరన్ డోమ్ ఉంది కాబట్టి ఆ డోమ్ ద్వారా అలాగే లేజర్స్ ద్వారా కొన్ని ఆ క్లస్టర్ బాంబులను గాలిలోనే పేల్చేస్తా ఉన్న దృశ్యాలను సైతం మనం చూస్తున్నాము.